కరీంనగర్ జిల్లా లక్ష్మీపూర్లో దారుణం చోటు చేసుకుంది. కోడలితో అక్రమ సంబంధానికి కొడుకు అడ్డు వస్తున్నాడని సుపారీ ఇచ్చి మరి కన్న కొడుకుని కడతేర్చాడు ఒక్క సాయి తండ్రి. దీనికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ ని మనము బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ గా చూద్దాం. కరీంనగర్ జిల్లా లక్ష్మీపూర్లో ఇటువంటి అమానవీయ ఘటన చోటు చేసుకుంది. కరీంనగర్ జిల్లా లక్ష్మీపూర్లో ఈ దారుణం అయితే జరిగింది. కోడలితో వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని కన్న కొడుకుని సుపారీ ఇచ్చి మరి చంపించాడు ఒక్క సాయి తండ్రి. గొంతు పిసికి చంపి డెడ్ బాడీని కెనాల్లో పడేశారు. ఎవరైతే సుపారీ ఇచ్చారో ఆ నిందితులందరూ గాదే అంజయ్య, శిరీష వీరిరువురు కూడా భార్యాభర్తలు. ఉపాధి కోసం దుబాయ్ వెళ్ళొచ్చాడు అంజయ్య. అయితే ఈ క్రమంలో అంటే కొడుకు అందుబాటులో లేని సమయంలో కోడలు శిరీషతో అంజయ్య తండ్రి ఎవరైతే ఉన్నాడో అతడు వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. వీరి వివాహేతర సంబంధం విషయం తెలుసుకున్నాడు అంజయ్య. ఈ నేపథ్యంలో భార్యను అదేవిధంగా తండ్రిని చాలాసార్లు కూడా మందలించాడు. ఇటువంటి అసాంఘిక కార్యకలాపాలు మనకు మంచివి కాదు, ఇవన్నీ కూడా వదిలేయాలి అంటూ కూడా ఎన్నోసార్లు హెచ్చరించాడు అటు భార్యకు అదేవిధంగా తండ్రికి. అయినప్పటికీ కూడా వారు ఇతని మాటను పెడచెవున పెట్టి వారి యొక్క వివాహేతర సంబంధాన్ని ఆ విధంగానే కొనసాగిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో కొడుకు ప్రతిసారి ఈ విధంగా చెప్పడం వల్ల కోపోద్రిక్తుడైన తండ్రి తన కన్న కొడుకుకు చంపించడానికి సుపారీ ఇచ్చి మరి కొంతమందిని పురమాయించాడు. డెడ్ బాడీని కెనాల్లో పడేశారు నిందితులు. అంజయ్య ఎప్పుడైతే అదృశ్యమయ్యాడో ఎవరు కూడా అతనిపైన మిస్సింగ్ కేసు అయితే ఏది కూడా ఫైల్ చేయడానికి పోలీస్ స్టేషన్కు వెళ్ళలేదు. సో ఈ నేపథ్యంలోనే పోలీసులకైతే అనుమానం కలిగింది. మరి ఏం జరిగింది? ఒక వ్యక్తి అదృశ్యమైనప్పుడు ఎవరైనా ఈ కుటుంబ సభ్యులంతా కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళడము, ఆ మనిషి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి ఆచూకీ కనిపెట్టండి అంటూ కూడా పోలీసులకు ఫిర్యాదు చేయడం జరుగుతుంది. కానీ ఇక్కడ ఈ సిచ్యువేషన్ లో ఎవరు కూడా అతని అదృశ్యం పైన అయితే ఎవరు కేసు నమోదు చేయడానికి రాలేదు, కంప్లైంట్ చేయడానికి రాలేదు. ఈ నేపథ్యంలోనే పోలీసులకు అనుమానం కలిగి ఎవరైతే నిందితులు ఉన్నారో వారిని గట్టిగా ప్రశ్నించిన నేపథ్యంలో అసలు విషయం అనేది బయటకు వచ్చింది. మొత్తంగా 3 రోజుల తర్వాత కెనాల్లో అయితే డెడ్ బాడీ అయితే లభ్యమైంది. అంజయ్య అదృశ్యంపై ఎవరూ ఫిర్యాదు చేయకపోవడంతో పోలీసులకు అనుమానం కలిగింది. విచారణలోనే హత్య చేసినట్లుగా నిందితులైతే ఒప్పుకున్నారు. మొత్తం 5 నిందితులను పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. ఇక ఇటువంటి దారుణమైన ఘటన చెప్పుకోవడానికి చాలా సిగ్గుచేటుగా ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు. అంటే కోడలితో వివాహేతర సంబంధానికి కన్న కొడుకు అడ్డొస్తున్నాడని ఆ కన్న కొడుకుని చంపించడానికి ఒక 5 అంటే సుపారీ ఇచ్చి మరి 5 వ్యక్తులను పురమాయించాడు. అతను అంజయ్యనైతే గొంతు పిసికి చంపి కెనాల్లో పడేశారు. సో ఇటువంటి దారుణ ఘటన కరీంనగర్ జిల్లా లక్ష్మీపూర్లో చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి అసలు పోలీసులు ఏం చెప్తున్నారో ఒకసారి విందాం. గాదే అంజయ్ అనే వ్యక్తి 36 సంవత్సరాలు. అతను రౌండింగ్ కేసుగా కేసు రిజిస్టర్ అవుతుంది. కేసు రిజిస్టర్ అయ్యే టైంలోనే వాళ్ళు రామడుకు చెందిన వాళ్ళు ప్లస్ ముందస్తుగా మనకు మ్యాన్ మిస్ అయినట్టుగా కానీ వాళ్ళు ఎవరు వచ్చి మనకు దరఖాస్తు ఇవ్వరు. తర్వాత డౌనింగ్ అయిపోయి మనం బాడీ ఐడెంటిఫై అయినాక అప్పుడు కుటుంబ సభ్యులు ఐడెంటిఫై వచ్చి మా వ్యక్తి అని చెప్పి కేసు ఇవ్వడం జరుగుతుంది. కేసు ఇచ్చిన తర్వాత కేసు ఇన్వెస్టిగేషన్లో భాగంగా మనకు వాళ్ళ కుటుంబ సభ్యుల మీద మనకు అనుమానం వస్తుంది. అనుమానం వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క కుటుంబ సభ్యుల యొక్క ఫోన్ కాల్స్ మీద మనం అబ్జర్వేషన్ పెడతాం. అబ్జర్వేషన్ పెట్టినప్పుడు ఆ సిడిఆర్స్కి అనుగుణంగా ఏమవుతుందంటే 2-3 నెలల క్రితం నుంచి వెళ్ళి ఒక 2-3 కొత్త వ్యక్తులు మా కాంటాక్ట్లకు రావడము, రెగ్యులర్గా వాళ్ళతో మాట్లాడము అవి జరుగుతుంటాయి అన్నట్టు. జరుగుతుంటే ఏదైతే సస్పెక్ట్ నంబర్స్ ఉన్నాయో ఆ నంబరు వాళ్ళు ప్రజెంట్ ఈరోజు ఉదయము ఈ డిసీజ్డ్ ఇంట్లో వాళ్ళ లొకేషన్ ఉన్నట్టు మనకు తెలుస్తుంది. తెలియగానే ఎందుకైనా మంచి డౌట్ ఉంది కదా దాన్ని ఎంక్వైరీ చేద్దామనే ఉద్దేశంతో వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరుగుతుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళందరూ ఒకే ప్రదేశంలో ఉండి మేము మమ్మల్ని చూడగానే మా ఎస్ఐ రామడుగు చూడగానే ఇమీడియట్గా వాళ్ళు డౌట్ పడతారు. డౌట్ పడి పారిపోవడానికి ట్రై చేస్తారు. పారిపోవడానికి ట్రై చేస్తే మనం పట్టుకొని ఇంట్రాగేట్ చేస్తే ఇంట్రాగేషన్లో తెలిసిన విషయాలు ఏమిటి అంటే ఈ యొక్క చనిపోయిన గాదే అంజయ్య యొక్క భార్యకును వాళ్ళ మామయ్య గారికి ఇద్దరికి ఇల్లీగల్ కాంటాక్ట్ ఉన్నదని, అదేవిధంగా ఇతను 2017 నుంచి 2019 వరకు ఇతను దుబాయ్కి వెళ్తాడు. అబ్రాడ్కి వెళ్ళిన సమయంలో వీళ్ళిద్దరికి ఇంటిమసీ పెరుగుతుంది. ఈ విషయం తెలుసుకొని అక్కడి నుంచి వస్తాడు. వచ్చిన తర్వాత ఇంట్లో ఈ విషయాలు తెలిసిన తర్వాత ఈ డిసీజ్డ్ తండ్రిని బాగా మందలిస్తాడు, కొడతాడు, బెదిరిస్తాడు. ఇటు విషయాలు వాళ్ళ బావ కూడా చెప్పుకుంటాడు. చెప్పుకున్న తర్వాత ఇవాళ పద్ధతిలో మార్పు రాకపోయేసరికి ఇతను హరాస్మెంట్ తట్టుకోలేక మామయ్య ఏం చేస్తాడంటే
గాదె లచ్చయ్య వాళ్ళ తండ్రి, డిసీజ్డ్ తండ్రి గాదె లచ్చయ్యను శిరీష వీడి భార్య, డిసీజ్డ్ భార్య ఇద్దరు కలిసి ఎట్లయినా ఇతన్ని ఎలిమినేట్ చేయాలి అని చెప్పి రకరకాల ప్రయత్నాలు చేస్తారు. చేసినప్పుడు కూడా సక్సెస్ కాకపోయేసరికి ఇతనికి దగ్గర ఫ్రెండ్షిప్ అయిన రవిని కాంటాక్ట్ అయ్యి కొడుకుతోని భయం ఉన్నది, వాడు ఎప్పుడో ఏదో ఒకటి చేస్తాడు, ఏదైనా చేయాలని చంపేయాలని చెప్పి అడిగితే రవి అనే వ్యక్తి ఏం చేస్తాడు, మాకు దూర బంధువు ఒక అతను ఉన్నాడని చెప్పి కోటేశ్వర్ ఉన్నాడని చెప్పి అతన్ని పరిచయం చేస్తాడు. ఆ పరిచయం చేసిన వ్యక్తి నంబరే కొత్త నంబర్ అది. అతన్ని పిలిపించుకొని 3 లక్షల రూపాయలకు ఇతన్ని చంపాలని చెప్పి ప్లాన్ చేస్తారు. ప్లాన్లో భాగంగా కోటేశ్వర్ అండ్ అబ్రహాం అని ఇంకొక వ్యక్తి ఉంటాడు. ఇద్దరు కలిసి ఈ అంజయ్ డిసీజ్డ్ ఎవరైతే ఉన్నారో డిసీజ్డ్ అంజయ్యకు ఫ్రెండ్షిప్ చేసుకుంటారు. 4 రోజుల ముందు నుంచి ఫ్రెండ్షిప్ చేసుకొని మంచిగా కలిసి కూర్చొని తాగడము. ఆయన కొంచెం ఆల్కహాలిక్ అలవాటు ఉంటుంది డిసీజ్డ్కు. ఎక్కువసార్లు ఎక్కువ కూర్చొని మందు తాగడం అటువంటి చేస్తుంటాడు. అందులో భాగంగా ఈ నెల 2వ తారీఖు నాడు ప్లాన్లో భాగంగా ఒక డిసీజ్ని పిలిపించి వాగొట్టు కూర్చొని 1 లీటర్న్నర ఆల్కహాల్ తాగుతారు. తాగిన తర్వాత అతను ఎప్పుడైతే మత్తులోకి వెళ్ళిపోతారో బాగా ఆల్కహాల్ తాగిన తర్వాత ఈ యొక్క కోటేశ్వర్ అండ్ అబ్రహాం ఇద్దరు కలిసి, రవి కూడా అక్కడే ఉంటాడు, కోటేశ్వరు కాళ్ళు పట్టుకుంటాడు, అబ్రహాము గొంతు పట్టుకొని అతన్ని ప్రెస్ చేసి చంపేస్తారు. చంపేసిన తర్వాత బాడీని అక్కడనే పెట్టి మళ్ళీ వచ్చి వాళ్ళు ఏం చేస్తారు, మళ్ళీ ఒక ఆల్కహాల్ తీసుకొని మళ్ళీ కన్జ్యూమ్ చేసి మళ్ళీ వెళ్ళి డిసీజ్ రాత్రి అయిన తర్వాత, రాత్రి 8 గంటల తర్వాత ఎవరు చూడని సమయంలో ఆ బాడీని కెనాల్లో పడేస్తారు. కెనాల్లో పడేసిన తర్వాత ఆ బాడీ మనకు ట్రావెల్ చేసుకుంటూ వచ్చి మనకు 5th నాడు ఐడెంటిఫై అవుతుంది. ఆ 5th నాడుకి అయిన కేసే ఈ మనకు 194 BNSలో డ్రౌనింగ్ కేసుగా రిజిస్టర్ కావడం జరుగుతుంది. ఈ విధంగా మనము కేసును ఛేదించడం జరిగింది. అంటే ముఖ్యంగా ఈ కేసు ఏంటంటే వీళ్ళిద్దరి మధ్యన ఉన్న ఇల్లీగల్ ఇంటిమసీని ఇతను చూడలేక ఆల్కహాలిక్ అడిక్ట్ అవుతాడు, ఇంట్లో వాళ్ళని బెదిరిస్తుంటాడు, కొడుతుంటాడు. ఇతను టార్చర్ తట్టుకోలేకనే వాళ్ళ తండ్రి ఇతని భార్య మరో 3 కలిసి ఈ హత్య కేసులో పాల్గొనడం జరిగింది. ఈరోజు ఉదయం వాళ్ళ ఇంట్లో పట్టుకోవడం జరిగింది. ఇప్పుడు అరెస్ట్ చేసి కోర్టుకు పంపించడం జరుగుతుంది. మిస్సింగ్ ఫిర్యాదు కాలేదు. అక్కడ కాకపోవడం వల్లనే మనకు ఫస్ట్ డౌట్ రేజ్ అయింది. ఆడ ఫిర్యాదు భార్య వీళ్ళ ప్రవర్తనలో యాక్చువల్గా ఏంటంటే ఇంట్లో వ్యక్తి చనిపోతే ఎంబడే భయపడి ఏడవడము అటువంటి జరుగుతాయి. వాళ్ళు అటువంటి ఏం చేయలేదు. ఆడపరుచుతో దరఖాస్తు తీసుకోవడం జరిగింది. దీంట్లో మీకు సాంకేతిక సహకారం ఏ రూపంలో తీసుకున్నారు? జనరల్గా కుటుంబ సభ్యుల యొక్క ప్రవర్తన మీద అనుమానం వచ్చి మనం ఏ కేసులో డౌట్ ఉంటే మనం ఏం చేస్తామంటే CDRs తీస్తాం. అంటే వాళ్ళకి అంతకుముందు ప్రీవియస్ 1-2 నెలల నుంచి వాళ్ళు ఎవరితో కాంటాక్ట్ ఉన్నారు, ఏ విధంగా ఉన్నది తీస్తుంటాము. అందులో భాగంగా మనకు ఆల్ ఆఫ్ సడన్గా రెగ్యులర్ కాంటాక్ట్ కాకుండా ఒక 2-3 నంబర్లు కొత్తవి వచ్చినాయి. అందులో లేదు. ఇప్పుడు మేము వెరిఫై చేసిన ప్రకారం అయితే నేర చరిత్ర లేదు. ఒకరిది రేకుర్తి ప్రాపరు, ఇంకొకరిది కూడా సేమ్ అదే ప్లేస్ కోయిడా ఒకటి. ఇప్పుడు ఈ యొక్క కోటేశ్వర్ అనే వ్యక్తి మీడియేటర్ రవికి దూర బంధువు. ఆ విధంగా వాళ్ళని కలపడం జరుగుతుంది. కేసు రిపోర్ట్ కావడం జరిగింది. ఇక కరీంనగర్ జిల్లా లక్ష్మీపూర్లో జరిగిన ఈ దారుణ ఘటనకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే అటు పోలీసులు కూడా చెప్పడం అయితే జరిగింది. అసలు ఏ విధంగా సుపారీ ఇచ్చారు, అసలు ఏం జరిగింది, ఏ విధంగా చంపారు, సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ పోలీసు అధికారులు అయితే వెల్లడించడం జరిగింది. అసలు ఎగ్జాక్ట్గా అసలు ఎంత సుపారీ ఇచ్చారు, అసలు ఈ ఘటనకు జరగడానికి పూర్తి కారణాలు ఏంటి, అంజయ్య అటు దుబాయ్కి వెళ్ళి అక్కడ సంపాదన కోసం అక్కడికి వెళ్ళడమే ఇటువంటి ఘటన చోటు చేసుకోవడానికి కారణమా, సో ఏం జరిగింది అనే డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ మనకు ఫోన్లో అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్, అసలు ఏం జరిగింది, ఈ ఘటనకు ఎవరు బాధ్యులు అనుకోవచ్చు? అంటే వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని కన్న కొడుకుని సుపారీచి మరి చంపించడాన్ని ఏ విధంగా చూడొచ్చు? దీన్ని సంబంధానికి అడ్డుగా వస్తున్నారని చెప్పి ఏకంగా కన్న కొడుకుని కట్టుకున్న భార్య కన్న తండ్రి హత్య చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఇది సుపారీ ఇచ్చి మరి తమ అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నారని చెప్పి అంతమొందించారు. మొదట ఇది అనుమానాస్పద మృతిగా అనుకున్నా కానీ ఇటు పోలీసులకు అనుమానం రావడంతో పూర్తిగా విచారణ చేయడంతో అయితే విస్తుపోయేటువంటి నిజాలు బయటకొచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. కరీంనగర్ జిల్లా రామడుగు మండలము లక్ష్మీపూర్ గ్రామానికి చెందినటువంటి గాదె అంజయ్య ఇతడు
కొద్ది రోజుల క్రితము ఈ నెల 2న అనుమానాస్పదంగా మృతి చెందడం కూడా జరిగింది. అయితే పోలీసులు లోతుగా విచారించేటువంటి సమయం లోపల వీరికి విస్తుపోయేటువంటి నిజాలు బయటకు వచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి పూర్తిగా తమ వివాహేతర సంబంధానికి అడ్డుగా వస్తున్నారని చెప్పి ఆ కన్న తండ్రి కట్టుకున్న భార్య ఇద్దరు కలిసి సుపారీ ఇచ్చి మరి హత్య చేయించినటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే ఈ చనిపోయినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో 2017 లోపల అతడు విదేశాలకు వెళ్ళడం కూడా జరిగింది. ఆ అంజయ్య విదేశాలకు వెళ్ళేటువంటి సమయం లోపలనే ఇటు తన భార్యకును తండ్రికి అక్రమ సంబంధం ఏర్పడినటువంటి పరిస్థితి. అయితే తనకు దుబాయ్ లో ఉండగానే ఈ విషయము వేరే వారి గ్రామం లోపల ఉన్నటువంటి వేరే వారి ద్వారా సమాచారం వచ్చింది. వచ్చిన తర్వాత విదేశాల నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఈ వ్యవహారాన్ని మొత్తం కూడా తనకు తెలుసు అని చెప్పి ఇటు భార్యను తండ్రిని ఇద్దరిని కూడా మందలించారు. మొత్తానికైతే తమకు అడ్డుగా వస్తున్నాడు అని చెప్పి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరైతే అక్రమ సంబంధానికి అడ్డుగా వస్తున్నారో అతన్ని తొలగించుకోవాలని చెప్పి ఇటు మామ తర్వాత కోడలు ఇద్దరు కలిసి కూడా పథకం పడినటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే అదే గ్రామానికి చెందినటువంటి రవి, కోటేశ్వరు, మహమ్మద్ అబ్రార్ ఇలా ముగ్గురుతోని తమ అక్రమ సంబంధానికి అడ్డుగా వస్తున్నాడు. తనకు అంటే అక్రమ సంబంధం అని చెప్పకుండా ఇంట్లో తరచుగా గొడవలు అవుతున్నాయి, తనను చంపేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు తన కొడుకును. మొత్తానికి తన కొడుకును ఎట్టి పరిస్థితిలో కూడా అడ్డు తొలగించుకోవాలని చెప్పి వారికి చెప్పడంతో వారు మొత్తం కూడా 3 లక్షల సుపారీకి ఒప్పుకోవడం కూడా జరిగింది. దీనికి ముందుగా 1,25,000 రూపాయలు చెల్లించి పథకం ప్రకారంగా అయితే ఆ వ్యక్తిని హత్య చేసినటువంటి పరిస్థితి. ఆ మద్యానికి బానిసైనటువంటి ఆ వ్యక్తిని కావాలని ఆ ముగ్గురుతో పాటుగా ఇటు తండ్రి మొత్తం కూడా మద్యం తాగించినటువంటి నేపథ్యం లోపల మొత్తం కూడా ఎక్కువ మద్యం తాగించిన తర్వాత అతడు మద్యం మత్తులో ఉండగానే అతన్ని అంజయ్యను గొంతు నులిమి మొత్తం కూడా చంపేసినటువంటి పరిస్థితి. అయితే తర్వాత ఇంటికి వచ్చి ఎవరికి అనుమానం రాలేదు అని చెప్పి తర్వాత మళ్ళీ చీకటి అయిన తర్వాత వెళ్ళి ఆ మృతదేహాన్ని కెనాల్లో వేయడంతో ఇది మొదట అనుమానాస్పద మృతిగా పోలీసులు భావించడం కూడా జరిగింది. అయితే అతను మృతి చెందిన తర్వాత పోలీసులకు అతని తండ్రి తర్వాత భార్య ఇద్దరి మీద కూడా కొద్దిగా అనుమానాలు రావడంతో అయితే పోలీసులు తమ విచారణను ప్రారంభించడం కూడా జరిగింది. సెల్ ఫోన్ ఆధారంగా వారు ఎవరెవరు మాట్లాడుతున్నారు అనేటువంటి ట్రేస్ చేసినటువంటి క్రమం లోపల అన్నోన్ కాల్స్ ఎక్కువగా ఉండడంతో మొత్తం పోలీసులు కూడా కూపిలాగినటువంటి పరిస్థితి. మొత్తానికైతే వాళ్ళిద్దరూ తమ మధ్య అక్రమ సంబంధం ఉందని చెప్పి తమ అక్రమ సంబంధానికి అడ్డుగా వస్తున్నాడని చెప్పి కొడుకును చంపామని చెప్పి ఇటు తన తండ్రి తర్వాత భార్య ఒప్పుకోవడంతో పోలీసులు అయితే వీరిని ఇద్దరితో పాటుగా ఎవరెవరైతే హత్య లోపల పార్టిసిపేట్ అయ్యారో వాళ్ళ ముగ్గురితో కూడా అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించినటువంటి పరిస్థితి. శ్రీనివాస్, మొత్తంగా 5గురిని అయితే అరెస్ట్ చేయడం అయితే జరిగింది. మరి 5గురు పైన ఎటువంటి కేసులను నమోదు చేశారు? మొదట పోలీసులు ఇటు అనుమానాస్పద మృతిగానే భావించిన తర్వాత ఈ వివరాలు బయటకు రావడంతో వీళ్ళకు హత్య ఏదైతే ప్రేరేపితగా హత్యగా భావించి బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారంగా అయితే మొత్తం 5గురు మీద పోలీసులు కేసులు నమోదు చేసి రిమాండ్ కు తరలించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక మొత్తానికైతే తమ అక్రమ సంబంధానికి అడ్డుగా వస్తున్నాడు అని చెప్పి అతన్ని ఆ వ్యక్తిని అయితే చంపినట్టుగా అయితే వాళ్ళు ఒప్పుకోవడం కూడా జరిగింది. ఇప్పుడు అక్రమ సంబంధం కాస్త వాళ్ళను కటకటా పాలు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. రైట్, ఇక కరీంనగర్ జిల్లా లక్ష్మీపూర్లో దారుణం అయితే చోటు చేసుకుంది. కన్న కొడుకు వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడనే నెపంతో 3 లక్షల సుపారీ ఇచ్చి మరి అతన్ని అంతమొందించిన క్రూరమైన ఘటన అయితే వెలుగు చూసింది. సో ఎవరైతే హత్య చేశారో సుపారీ ఇచ్చి హత్య చేయించిన వ్యక్తి లచ్చయ్య, అదేవిధంగా సొంత భార్య, ఇంకా 3 వ్యక్తులు, అదే గ్రామానికి చెందిన మరో 3 వ్యక్తులు, మొత్తంగా ఈ 5గురు కూడా డిసెంబర్ 2న మధ్యమత్తులో ఉన్న లచ్చయ్యను మధ్యమత్తులో ఉన్న అంజయ్యను గొంతు నులిమి చంపేశారు. ఆ తర్వాత ఎవరికీ అనుమానం రాకుండా కెనాల్లో విసిరేశారు. సో ఈ ఘటన ఆలస్యంగా అయితే వెలుగు చూసింది. సో ఇప్పుడైతే నిందితులందరినీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. వారిపైన పలు సెక్షన్ల కింద కూడా కేసు నమోదు చేశారు.